కపటపు కపటపు నడత నాకు దూరము చేయుము. కపటపు నడక నాకు దూరము చేయుము. నీ ఉపదేశము నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. దూరము చేయము, దయచేయము కోరుకొని ఉన్నాను. దూరము చేయము అంటున్నాడు. కపటపు నడక, నా నడకనంతా మార్చివేయి, దూరం చేయి. నాలో కపటం ఉంది, దాన్ని దూరం చేయి. మనుషుల ఎడల నేను కపటము నడత కలిగి ఉన్నాను కాబట్టి నాకు దూరం చేయమంటున్నాడు. దూరం చేయమంటున్నాడు. ఉపదేశాన్ని నాకు దయచేయి ప్రభువా అంటున్నాడు. ఉపదేశములన్నీ సత్య గ్రంథంలో ఉన్నాయి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు చేసిన అనేకమైన ఉపదేశములు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉన్నాయి. వాటిని దయచేయమని ప్రార్థిస్తున్నాడు. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నేను సత్యమైన మార్గంలో నడుస్తుంటాను. అటువంటి మార్గమే నాకు కావాలి ప్రభువా, నేను కోరుకొని ఉన్నా అని అంటున్నాడు. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఆయన ఇచ్చిన న్యాయ విధులన్నీ ధర్మశాస్త్రంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి న్యాయ విధులు ఉన్నాయో ఆ న్యాయ విధులన్నీ దేవుడు చెప్పాడు. వాటన్నిటినీ నేను పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. నా వద్ద పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. యెహోవా నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, పెట్టుకొని ఉన్నాను. నీ శాసనాలను నేను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయ. ఇవన్నీ కలిగి ఉన్నట్టయితే సిగ్గుపడనీయక ప్రభువా అంటున్నాడు. నిజంగా ఇవన్నీ ఉన్నవారు దేవుడు ఏమైతే చెప్పాడో, ఏదైతే బోధించాడో, ఏదైతే ఉపదేశించాడో, ఏ మార్గం అయితే చూపాడో, ఏ న్యాయ విధులైతే పెట్టాడో, ఏ శాసనములు అయితే ఇచ్చాడో వాటన్నిటినీ కలిగి ఉండి వాటిని పెట్టుకొని పట్టుకొని మరి హత్తుకొని ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు సిగ్గు ఉండదు. అందుకే అంటున్నాడు, నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతాను ప్రభువా అంటున్నాడు. నా హృదయాన్ని నీవు విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తుతూనే ఉంటాను. నీ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తూనే ఉంటున్నాను. భక్తుడు మాట్లాడుతున్నాడు.